ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్లా ఏ పంటని ఏ రకమైన భూమిలా ఎప్పుడేయాలా, ఏ పంటకు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, గివిడితో పాటు పశుపక్షాదుల్ని ఎట్లా సాకాలా, ఇంకా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు, అనుభవం ఉన్న రైతుల ముచ్చట్లు వినాలనుకుంటే రోజు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి వినాల. ఈ ఎల్లటి ఇల్లు వ్యవసాయంలో వేసవి కూరగాయల సాగులో ఆశించే చీడపీడల నివారణ వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో ముచ్చటినచ్చు. ఇంకా వేసవి సజ్జ సాగు విత్తనోత్పత్తిలో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉండి వేడి గాలులు వీచినాయి. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉండే. రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 40% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. రైతులు ఒక ఉపయోగం రెండు ఉపయోగం. సమర్థవంతమైన పోషణ మరియు తెగులు నియంత్రణ కోసం పురుగు మందులు, నానో ఎరువులను కలపండి మరియు పిచికారీ చేయండి. రైతులు కిసాన్ డ్రోన్ ను ఉపయోగించి కేవలం 10 నిమిషాల్లో 1 ఎకరం భూమిపై ఎరువులు చల్లవచ్చు. అది కేవలం 10 లీటర్ల నీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే రైతులు కూరగాయ పంటలు వేస్తారు. ఈ పంటని ఏ విధంగా రక్షించుకోవాలా, ఏ సమయంలో ఏ నేలల కూరగాయల్ని వండియాలా, ఇవన్నిటి గురించి గీ ముచ్చట్ల విందాం. ఇప్పుడు వేసవి కూరగాయల సాగులో ఆశించే చీడపీడల నివారణ వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో ముచ్చటిందామా. నమస్కారం అండి. అయితే ముందుగా ఈ ఎండాకాలంలో సాగు చేసే కూరగాయలు అట్లాగే అవిటి పంట కాలం అనువైన నేలల గురించి చెప్తారా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు వేసవి కాలంలో మన ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు టమాటా, వంకాయ, లేకపోతే బెండకాయ, అలాగే పూగోబీ, ఆకుగోబీ, వాటితో పాటు తీగ జాతికి సంబంధించిన బీర, సోరకాయ, కాకరకాయ, దోసకాయ ఇలాంటివి వివిధ రకాలైన కూరగాయలు అనేవి సాగు చేసుకోవడం జరుగుతుందండి. అయితే వీటి యొక్క పంటకాలం చూసుకున్నట్టయితే ముఖ్యంగా టమాటా, వంకాయనైతే జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో మనం విత్తుకోవచ్చు. అలాగే బెండకాయ కానీ, లేకపోతే పూగోబీ, ఆకుగోబీ, అలాగే వేరే పంటలు కూడా చూసుకున్నట్టే చిక్కుడుగాయ ఇలాంటి పంటలు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నుంచి మార్చ్ మాసంలో సాగు చేసుకుంటారు. అలాగే తీగ జాతికి సంబంధించిన కూరగాయలు అయితే డిసెంబర్ 2వ పక్షం వరకు విత్తుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు అనేవి సాధించుకోవచ్చు. అలాగే వాటి యొక్క నేలలు చూసుకున్నట్టయితే ఈ కూరగాయలు ఎలాంటి నేలలలో పండిస్తారనేది ఒక అనుమానం అనేది ఉంటుంది. సో అవి చూసుకున్నట్టయితే అన్ని కూడా ఇసుకతో కూడిన గర్భ నేలలు, లేకపోతే ఎర్ర నేలలు, అలాగే మురుగు నీరు పోయే సౌకర్యం గల బరువైన బంక నీళ్ళలు ఏవైతే ఉంటాయో ఇలాంటి అన్ని రకాలైన నీళ్ళలో మనం ఈ కూరగాయలను అనేవి సాగు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కూరగాయలను సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యం గురించి చెప్పండి. మరి నీటి తడులు ఎట్లా అవసరం? ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా నీటి అవసరం ఎక్కువనే ఉంటుందేమో, దాని గురించి చెప్తారా? ఈ కూరగాయలన్నీ కూడా వేసవిలో సాగు చేసుకున్నప్పుడు మనకి నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా పాటించుకోవాల్సింది. దానికి మనము ఈ కూరగాయలు ఎప్పుడైతే నారు నాటిన తర్వాత కానీ, లేకపోతే విత్తనం మొలకెత్తిన తర్వాత నుండి ప్రతి 5 నుంచి 6 రోజులకు తప్పనిసరిగా నీటి తడులు అనేవి తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే పూత మరియు కాపు దశలో, ముఖ్యంగా ఈ దశలలో మనం నీటి తడులు అనేవి తప్పనిసరిగా ఇచ్చినట్టయితే పూత రాలిపోవడం అలాంటివి జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం ఈ పూగోబీ, ఆకుగోబీలలో చూసుకున్నట్లయితే ఈ గడ్డ తయారవుతుంది కదా, దానికి కోతకి రాక ముందు మనం నీటి తడులు ఇవ్వకుండా ఉంటే కొంచెం మంచి దిగుబడులు అనేవి సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కూరగాయల పంటలు కానీ ఇంకా ఏ పంట తీసుకున్నా దాని ఎదుగుదలకు ప్రధాన ప్రతిబంధకం చీడపీడలు అని చెప్పొచ్చు. మరి ఈ కూరగాయల పంటల్ని ఆశించే చీడపీడలు ఏమున్నాయి, వీటి గురించి ముందుగా చెప్తారా?
సో ఈ కూరగాయల యొక్క దిగుబడికి మనకి ముఖ్యంగా సమస్య వచ్చేది పురుగులండి. పురుగులు అలాగే కొన్ని తెగుల సమస్య కూడా మనం చూస్తూ ఉంటాము. సో వీటి యొక్క పెరుగుదల దశలోనే మనకి కొన్ని రకాలైన పురుగులు రావడం, ఆ తర్వాత దశలో కొన్ని రకాలైన పురుగులు రావడం జరుగుతుంది. పెరుగుదల దశలో చూసుకున్నట్లయితే వివిధ రకాలైన రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి, తామర పురుగు ఇలాంటి వివిధ రకాలైన రసం పీల్చు పురుగులు అనేటి పంటను ఆశించి నష్టపరచడం జరుగుతుంది. సో వీటి యొక్క ఉధృతి అలాగే నశించే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ అన్ని రసం పీల్చు పురుగులు అనేటి ఆకు అడుగు భాగాన గుంపుగా చేరడం జరుగుతుంది. అలాగే ఆకు నుంచి పత్రహరితాన్ని రసం పీల్చడం కానీ, లేకపోతే లేత కాండం గాని, పూత గాని రసం పీల్చి వాటి యొక్క దిగుబడుల్ని నష్టపరుస్తుంది అన్నట్టు. సో వీటిని ఎప్పటికప్పుడు సమగ్ర నివారణ చేసుకున్నట్లయితే దీని వల్ల సోకే వైరస్ జాతికి సంబంధించిన కొన్ని తెగుళ్ళని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే తర్వాత దశల్లో మనకి మువ్వ మరియు కాయ తొలుచు పురుగులు అనేటి మన కూరగాయలలో ఎక్కువ ఆశించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఏమిటంటే, ఇవి లార్వా పిల్ల పురుగులు ఉంటాయి. ఆ పిల్ల పురుగు వల్ల మన పంటకి నష్టం కలుగజేస్తుంది. సో ఇవి మొవ్వ తయారయ్యే దశలో గుడ్లను పెట్టడం, మొవ్వ పైన గుడ్లను పెట్టడం, లేకపోతే ఎదిగే కాయల పైన గుడ్లను పెట్టి దాని తర్వాత వచ్చే పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో ఆ కాయల్లో వచ్చి దాని లోపల ఉన్న భాగాన్ని తినేసి కాయలన్నింటినీ కూడా కుళ్ళిపరుస్తుంది అన్నట్టు. ఇలా మనకి పంటని నష్టపరచడం జరుగుతుంది. అలాగే మనం ముఖ్యంగా ఈ పూగోబి, ఆగ్గోబి అని చెప్పుకున్నాం కదా, దీంట్లో చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్ద పురుగు అలాగే రెక్కల పురుగు సమస్య అనేది మనం ఎక్కువ చూస్తుంటాము. ఈ పొగాకు లద్ద పురుగు ఎట్లా అంటే, ఆకుల పత్రహరితాన్ని తినేసి గోకి తినడం వల్ల మనకి జల్లడాకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా చేస్తే మనకి వచ్చే కాయల పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే రెక్కల పురుగు సమస్య మనకి ఎక్కువగా ఈ పూగోబి, ఆగ్గోబిలో చూస్తూ ఉంటాము. ఇది చిన్నదిగా గోధుమ రంగులో మనకి దీని ఆకారం అనేది కనిపిస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే, పత్రాన్ని తిని ఆ తర్వాత గడ్డలు ఏర్పడిన తర్వాత దాని నుంచి కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసుకుంటూ తినడం వల్ల మనకి ఆ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బపరిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ తీగ జాతి కూరగాయలలో చూసుకున్నట్లయితే మనకు రసం పీల్చు పురుగులతో పాటు ప్రధానంగా గుమ్మడి పెంకు పురుగు అలాగే పండు ఈగ అనే ఈ రెండు రకాలైన పురుగుల సమస్య అనేది ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. ఈ పెంకు పురుగు వల్ల మనకి ఏమంటే చిన్న చిన్న రంధ్రాల ఆకుల పైన మనం చూస్తూ ఉంటాము. దీని యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఆకులని రాలిపోవడం, ఆ తర్వాత కాయలు ఏర్పడకపోవడం అలా జరగడం ఉంటుంది. ఈ పండు ఈగ చూసుకున్నట్టయితే వివిధ రకాలైన పండ్లల్లో అలాగే ఈ ఏవైతే తీగ జాతి కూరగాయలలో మాత్రం మనం దీని ఉధృతి మనం చూస్తుంటాము. ఇది లేత పిందెలు ఉన్నప్పుడే దీని యొక్క గుడ్లని గుంపుగా పెట్టడం జరుగుతుంది. దీని యొక్క సైన్ ఎట్లా అంటే, మనం దీని లక్షణాలు ఎట్లా చూడగలుగుతామంటే, దీని నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది, ఒక బంక లాంటి పదార్థం అనేది, జిగురు పదార్థం మనకి ఈ కాయల పైన చూస్తుంటాము. ఆ చూసినప్పుడు మనం వెంటనే ఆ కాయలు తెంచి పడేయడం గానీ, లేకపోతే ట్రాప్స్ పెట్టుకొని నివారించుకోవచ్చు. సో ఇలా వివిధ రకాలైన పురుగుల సమస్యలు మనం కూరగాయలలో తొలి దశ నుంచి చివరి దశ వరకు మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడు గమనించుకొని మనం దీన్ని సమగ్ర నివారణ చేసుకుంటే కొద్ది వరకు మనం దిగుబడి సంపాదించుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ చీడపీడలు, ప్రధానంగా కూరగాయలను ఆశించే చీడపీడలు ఏమున్నాయి, వీటి లక్షణాలు ఎట్లా, వీటిని గుర్తుపట్టడం ఎట్లా, దాని గురించి చెప్పింది కదా. మరి ఈ చీడపీడలు ఆశించినప్పుడు వీటిని నివారించాలంటే ఎట్లాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? సో ఏ కూరగాయలలో అయినా కానీ మనకు రసం పీల్చే పురుగులు, ఆ తర్వాత వచ్చే పురుగులు, మనం వాటిని యొక్క నివారణ చేసుకోవడానికి ముందుగా ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పురుగు మందులతోటి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనకు కొద్ది వరకు తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు. అదేమిటంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు దొరుకుతుంది. అది 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొద్ది వరకు మనం రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ఆ తర్వాత పైరు ఒక 10 రోజుల దశలో ఉన్నప్పుడు మనం ముందుగానే స్టిక్కీ ట్రాప్స్, ఏవైతే ఈ జిగురు పూసుకున్న అట్టలు ఏవైతే ఉంటాయో, పసుపు రంగం కానీ, లేకపోతే నీలి రంగు లేకపోతే తెల్ల రంగు అట్టలు ఏవైతే ఉంటాయో అవి ఎకరానికి 7 నుంచి 8 మనం అమర్చుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించుకొని ఆ తర్వాత మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఇవన్నీ పాటించిన తర్వాత కూడా మన రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే ఆ సమయంలో మనకు సిఫార్సు చేసినటువంటి పురుగుల మందైన డైమిథియోయేట్ 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 ml లేదా ఫిప్రోనిల్ 2 ml లేదా థయామిథాక్సమ్ 0.3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 ml. ఇలా వివిధ రకాలైన పురుగుల మందు మనం లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే, ఇది ఒకటే కాకుండా పురుగుల మందుని మార్చి మనం కొట్టినట్టయితే ఇలాంటి రసం పీల్చే పురుగుల నుంచి మనం కొద్ది వరకు కాపాడుకోవచ్చు.
అలాగే తర్వాత దశలో వచ్చే మొవ్వ మరియు కాయ తొలుచు పురుగైనా కానీ లద్ద పురుగులు కానీ ఇలాంటి వివిధ రకాల పురుగులు నుంచి కాపాడుకోవడానికి మనం ముందుగా గమనించుకోవడానికి వీటికి సంబంధించిన లింగాశక బుట్టలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి ఎకరాకి 3 నుంచి 4 అమర్చుకున్నట్లయితే దానికి సంబంధించిన పురుగులు గమనించుకొని ఎప్పటికప్పుడు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవి అన్ని కూడా లద్ద పురుగులు కాబట్టి వీటిని జీవ నియంత్రణ పద్ధతి తోటి మనం ఒక ట్రైకోగ్రామా అనేసి ఒక జీవ నియంత్రణ పద్ధతిలో ఒక పురుగు దొరుకుతుంది. దాని యొక్క గుడ్లు దొరుకుతాయి అన్నట్టు కార్డు పైన, ఎల్లో కార్డ్ అంటాం మనం. ఆ కార్డులో మనకి సుమారు ఎకరానికి 20,000 గుడ్లు అనేటివి ఉంటుంది. అది ఎకరానికి మనం ఆ కార్డులని మనం పెట్టినట్టయితే మనం ఈ లద్దపురి యొక్క గుడ్డు దశలోనే మనం దీన్ని చంపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర పంటలుగా మనము 4 వరుసలు బంతి మొక్కలు, ఈ ఏదైనా కూరగాయలలో 4 వరుసలలో ఈ బంతి మొక్కలు మనం నాటుకున్నట్టయితే ఈ ప్రధాన పంటలో వచ్చే ఏవైతే లద్ద పురుగులు ఉన్నాయో దీనికి ఆకర్షించబడి కొద్ది వరకు మనం మెయిన్ పంటని కాపాడుకోవడానికి అవకాశం పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే మన ఈ గుడ్లు అంటే తొలి దశలో ఈ గుడ్లు పెడుతుంది కాబట్టి వాటిని కూడా మనం గమనించి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే వేప గింజ ద్రవణం అనేది ఉంటుంది 5%. అది 5 ml నీటిలో కలుపుకొని మనం మొక్కల పైన పిచికారి చేస్తే ఈ గుడ్డు నుంచి పిల్ల దశ వచ్చే పురుగులను మనం కాపాడుకోవడానికి ఉంటుంది. అలాగే పురుగు ఉధృతి ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఎక్కువ ఉన్నట్టు మనం గమనించినట్టయితే అలాంటి సమయంలో సిఫారు చేసినటువంటి పురుగుల మందులైన ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్రెనిలిప్రోల్ 0.2 ml లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 1.25 ml లేదా స్పైనోసాడ్ 0.3 ml. ఇలా వివిధ రకాలైన పురుగు మందులు మార్చి మనము 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనకి పంట పైన పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయ తొలుచు మరియు లద్ద పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవచ్చు. చాలా సంతోషం సాయి ప్రసన్న గారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో సాగు చేసే కూరగాయలను ఆశించే చీడపీడలు వాటి నివారణకు పాటించాల్సిన సమగ్ర నివారణ పద్ధతులను గురించి సవివరంగా తెలియజేసినారు. మరి ఎవరైతే రైతులు ఈ ఎండాకాలం కూరగాయలని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతుల్ని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. వేసవి కూరగాయల సాగులో ఆశించే చీడపీడల నివారణ వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో కేలెనిన్ పెట్టిన ముచ్చట అది. ఇది మన భాష, మన యాస, మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎండాకాలంలో జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు పండిస్తారు. ఈ పంటల్ని పండించేందుకు విత్తనాలని ఎట్లా తయారు చేసుకోవాలా, గిన్నెల ఎసుంటి విత్తనాలు వేసుకోవాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వీటి గురించి ఇప్పుడు విన్నామా? వేసవి సజ్జ సాగు విత్తనోత్పత్తిలో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటిందామా? నమస్కారం అనిల్ కుమార్ గారు. నమస్కారం అండి. సజ్జ పంట విత్తడానికి అనువైన కాలం గురించి ముందుగా చెప్తారా? ముందుగా సజ్జ పంట యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. చెప్పండి. సజ్జ పంట అనేది మన భారతదేశంలో చాలా ముఖ్యమైన పంట. అంటే ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సాగు విస్తీర్ణం అనేది ఎక్కువ ఉండేది. కానీ రాను రాను ఈ పంట యొక్క సాగు విస్తీర్ణం తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా సజ్జ పంట యొక్క విత్తనోత్పత్తి దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే విత్తనోత్పత్తి అనేది మన రాష్ట్రంలో ముఖ్యంగా నిర్మల్ జిల్లా, అట్లాగే జగిత్యాల జిల్లాలో అంటే నిర్మల్, ఆర్మూరు, మెట్పల్లి ఈ ప్రాంతంలో ఈ సజ్జ పంట యొక్క విత్తనోత్పత్తి జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి విత్తనం అనేది రాజస్థాన్, హర్యానా అటువంటి రాష్ట్రాలకు విత్తనం అనేది సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది. సో ఈ పంట మనకు ముఖ్యంగా ఖరీఫ్ అట్లాగే వేసవిలో వేసుకుంటారు. అంటే మనం విత్తనోత్పత్తి కోసం అయితే కంపల్సరీగా మనం వేసవిలో సాగు చేసుకోవాలి. లేదు మనం తినడానికి కోసం అంటే గ్రెయిన్ పర్పస్ కోసం అయితే ఖరీఫ్లో మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనాల ఎంపిక విషయానికి వస్తే ఎలాంటి రకాల ఎంపిక చేసుకోవాలి? ఈ విత్తనాలు ఎక్కడ లభిస్తాయి? దీని లభ్యత గురించి చెప్తారా? సో సజ్జ పంటలో మనకు ప్రధానమైన సమస్య అనేది వెర్రి కంకి తెగుళ్ళు అంటే డౌనీ మీల్డ్యూ అని అంటాం. ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు అనేవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయన్న. సో ముఖ్యంగా మనకు ఇక్రిసాట్ నుంచి విడుదలైన రకము అంటే HHB 67 మనకు హైదరాబాద్లో ఇక్రిసాట్ పటాన్చెరులో ఉన్నది. అక్కడి నుంచి విడుదలైన ఒక హైబ్రిడ్ శంకర జాతి రకము HHB 67. ఇది ఈ వెర్రి కంకి తెగుళ్లను చాలా తట్టుకుంటుంది. అట్లాగే తక్కువ కాల పరిమితి కలిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం అన్నమాట. సో ఈ HHB 67 ఇంప్రూవ్డ్ వర్షన్ అంటాం. అంటే అంతకుముందు ఈ వెర్రి కంకి తెగుళ్లకు
ఇది డ్యామేజ్ ఉండేది. తర్వాత అది డ్యామేజ్ కాకుండా ఈ ఇంప్రూవ్డ్ వెరైటీని హైబ్రిడ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు 60 నుంచి 70 రోజుల పంట కాలం కలిగి మనకు మంచి దిగుబడి 8 నుంచి 10 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. సో ఇది ఒకటి. తర్వాత మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన వ్యవసాయ పరిశోధన స్థానం అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదలైన రకాలు అంటే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఒకటి PHB3 అని, తర్వాత పోయిన సంవత్సరం విడుదలైన PHB 1625. ఈ హైబ్రిడ్ రకాలు కూడా తక్కువ పంట కాలం కలిగి అంటే 80 నుంచి 85 రోజుల పంట కాలం కలిగి మనకు మంచిగా 10 నుంచి 12 క్వింటాల ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. అట్లాగే వెర్రికంకి తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. అయితే ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ సజ్జ పంటకి? తర్వాత ఏ సమయంలో విత్తుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? సో నేల విషయానికి వస్తే తేలికపాటి ఎర్ర భూములు అనేవి ఇవి చాలా అనువైన భూములు సజ్జ పంట సాగు. ఎందుకంటే నీరు నిల్వ ఉండకూడదు. నీరు నిల్వ ఉన్నాయంటే పంట మంచిగా ఎదగదు, చనిపోవడం జరుగుతాం. సో ఎర్ర నేలలు, అట్లాగే నీరు నిల్వ ఉండని నల్లరేగడి భూములైనా కానీ ఈ పంటకు అనువైనవి. సో మనకు పంట విత్తుకునే సమయం విషయానికి వస్తే ఖరీఫ్లో మనము జూన్ నుంచి జూలై 2వ వారం వరకు కూడా విత్తుకోవచ్చు. అట్లాగే వేసవిలో వచ్చేస్తే మనకు జనవరి నుంచి ఫిబ్రవరి 15 దాకా విత్తుకోవచ్చు. సో ఈ విత్తనోత్పత్తి రైతులు జనరల్గా మనకు ఫిబ్రవరి 2వ వారంలో విత్తుకోవడం జరుగుతుంది. సో ఈ సమయంలో మనం విత్తుకున్నట్లయితే మనకు పంట కరెక్ట్ టైంకి రావడము, తర్వాత మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి ఎంత దూరం ఉండాలి విత్తుకోవడానికి, దాని గురించి చెప్తారా? సో మనం విత్తే దూరాన్ని విషయానికి వస్తే మనము సాలుకు మధ్యలో 45 సెంటీమీటర్లు, అట్లాగే మొక్కకు మనకు 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే మనకు ఎకరానికి 1.5 నుంచి 2 కేజీల విత్తనం అనేది అవసరం ఉంటుంది. సో ఇంత విత్తనం మనం వాడుకున్నట్లయితే ఆ ఎకరానికి ఉండాల్సిన మొక్కల సాంద్రత ఉండి కరెక్ట్ దాని పొటెన్షియల్ ఈల్డ్ అనేది మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకు ప్రధానమైన సమస్యలు ఒకటి వెర్రికంకి తెగులు, అట్లాగే ఎర్రగోట అనేది మనకు ఈ పానికల్ కంకిలో మనకు ఆ బూజు తెగులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది సీడ్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో సీడ్లో ఆ తెగుళ్ళు లేకుండా మనం చూసుకోవాలి, దానికి సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. అంటే దీనికి ఏం చేయాలి అంటే ఒక 2% ఉప్పు నీళ్ళలో మన సీడ్ని ఒక 10 నిమిషాలు నానబెట్టినట్లయితే ఆ శిలీంధ్రం అనేది పైకి తేలుతుంది. సో పైకి తేలడం వల్ల అది పైన పడేసినాం అనుకోండి, ఈ సీడ్ అనేది ప్యూర్గా ఉంటుంది. అంటే ఆ శిలీంధ్రం యొక్క ఇనాక్యులం ఉండదు అన్నట్టు. సో దాని తర్వాత ఆరబెట్టినాక మనము మళ్ళీ 1 కేజీ విత్తనానికి మళ్ళీ థైరామ్ తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకు తర్వాత ఈ వెర్రికంకి తెగుళ్ళు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఈ విత్తుకున్న తర్వాత ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఈ పంటలో? సో సాధారణంగా మనం వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు అంటే ఎస్పెషల్లీ ఖరీఫ్లో మనం వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు మనకు నత్రజని, భాస్వరము, పొటాష్ మనకు 24 కిలోలు, 12 కిలోలు, అలాగే 8 కిలోల నిష్పత్తిలో ఇవి అవసరం ఉంటాయి అన్నట్టు. నత్రజని, భాస్వరము, పొటాష్. అట్లాగే ఇరిగేటెడ్ కండిషన్స్లో వేసుకున్నప్పుడు మనం కొంచెం ఈ ఫర్టిలైజర్ డోస్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది ఎక్కువ దిగుబడులు రావడానికి. సో ఇరిగేటెడ్ కండిషన్స్లో మనకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అట్లాగే 12 కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ నత్రజనిని మొత్తం ఒకటేసారి కాకుండా సగభాగము మనం ఆఖరి దుక్కిలో వేసుకొని తర్వాత మిగతా సగం వచ్చేసి మనం పంట 30 రోజుల దశలో ఒకసారి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సజ్జ పంటలో మరి కలుపు ఉంటుంది కదా, ఈ కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? సో ఇమీడియట్గా విత్తుకున్న మనం 24 గంటల లోపు మనకు అట్రజిన్ అనేది కలుపు మందు దొరుకుతుంది. ఈ అట్రజిన్ మనము ఒక ఎకరానికి ఒక 600 మిల్లీలీటర్లు అవసరం ఉంటుంది. సో ఈ 200 లీటర్ నీటిలో కలుపుకొని 600 ml అట్రజిన్ కలుపుకొని విత్తుకున్న 24 గంటల లోపు భూమిలో తేమ ఉన్నప్పుడు అంటే నీళ్ళు ఇచ్చుకున్న తర్వాత మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దాదాపు 20 నుంచి 25 రోజుల దాకా కలుపు సమస్య అనేది అంతగా ఉండదు. ఒకవేళ తర్వాత పంట మొలకెత్తిన తర్వాత మనం అంతర కృషితోటి వీడ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అంటే కలుపు నివారణ చేసుకోవాలి. అయితే ఈ పంటకి నీటి అవసరం ఎంత వరకు ఉంటుంది? సో సాధారణంగా మనకు 400 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు అనేది అవసరం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనం వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు మనకి ఈ ఖరీఫ్లో ఈ వర్షపాతం నమోదవుతుంది, మనకు సరిపోతుంది. వేసవిలో సాగు చేసుకున్నప్పుడు ఇంత నీరు అనేది మనం ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నీటికి కీలక దశలు ఏంటివంటే మనకు ఈ కంకి ఏర్పడము, తర్వాత గింజ గట్టిపడడం.
సో ఇవనేది కీలక దశలు. ఈ దశలలో మనం పంట బెట్టకు గురి అయినట్లయితే మనకు దిగుబడులు అనేవి అంతగా రావు. కంపల్సరీగా ఈ స్టేజెస్లలో మనం నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సజ్జ పంట నాశించే తెగుళ్ళు మరియు చీడపీడల గురించి వివరిస్తారా? మనకి ఇందులో ప్రధానంగా వచ్చేది పచ్చకంకి లేదా వెరికంకి తెగుళ్ళు అంటారు. అవును. సో ఇందులో ఏమైతుందంటే ఈ తెగుళ్ళు ఆశించినప్పుడు మన కంకి అనేది ఏర్పడదు. సో కంకి ఏర్పడకుండా ఆ కంకి మొత్తం ఆకులాగానే ఉంటుంది. సో ఆకులాగానే ఉంటుంది కాబట్టి దీని నుంచి వెళ్ళి ఖచ్చితంగా మనము ముందుగానే ప్రొఫైలాక్టిక్గా మన రైతులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి స్ప్రేకి ఏంటంటే మనం మెటలాక్సిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయొచ్చు, లేదంటే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ ఈ 2 మందులు కలుపుకొని ఒక ఉన్న కాంబినేషన్లో ఇది లీటర్ నీటికి 4 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ప్రొఫైలాక్టిక్గా మనం దీని నుంచి వెళ్ళి పంటను మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మేజర్ డ్యామేజ్ అనేది దీని ద్వారానే, ఈ తెగుళ్ళ ద్వారానే ఉంటుంది. సో దీని నుంచి వెళ్ళి కంపల్సరీగా మనం పంటను కాపాడుకోగలగాలి. అట్లాగే మనకు తేనె బంక తెగుళ్ళు అనేది ఒకటి ఆశిస్తుంది. సో ఎప్పుడైతే మనకు పూత దశలో పంట ఉంటుందో ఆ టైంలో ఏమవుతుందంటే కొంచెం క్లౌడీ వెదర్ ఉన్నా లేదంటే తేలికపాటి వర్షాలు పడినా కానీ ఈ తెగుళ్ళని ఆశించి అందులోకి వెళ్ళి ఈ బంక కారినట్టు కొంచెం కారుతూ ఉంటుంది. సో బంక కారు తెగుళ్ళు అంటాం. సో దీని నుంచి వెళ్ళి కూడా మనం ఒకవేళ ఈ పరిస్థితి ఏర్పడితే రైతు సోదరులు ఏంటంటే ఈ పూత సమయంలో మనం మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటికి 2.5 గ్రామ్స్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి మనం ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. అయితే మీరు మొదట్లో చెప్పారు విత్తనోత్పత్తి కోసం కూడా ఈ పంటను పండిస్తారని. అయితే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయడంలో మెలకువల గురించి వివరిస్తారా? సో సాధారణంగా మనకు హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో 3 జీనోటైప్స్ ఉంటాయి, అంటే 3 పేరెంట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒకటి ఏంటంటే డైరెక్ట్ రైతుకి ఇచ్చేది, అంటే ఎవరైతే విత్తనోత్పత్తి చేసే వాళ్ళు ఉంటారో, అంటే కంపెనీ సీడ్ ప్రొడక్షన్ కంపెనీ కావచ్చు, లేదంటే మన రాష్ట్రంలో ఉన్న విత్తన అభివృద్ధి సంస్థ TSSDC అంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే రైతుకి ఏ లైన్ తర్వాత R లైన్ అని ఇస్తారు. అంటే ఏ లైన్ అంటే ఫీమేల్ లైన్, R లైన్ అంటే మేల్ లైన్. సో ఈ ఫీమేల్ మేల్ సీడ్ ఇస్తారు. ఇచ్చినట్లయితే రైతులు ఏంటంటే ఒక 4 వరుసల ఫీమేల్ లైన్ వేసుకొని 2 వరుసల మేల్ లైన్ వేసుకుంటారు. మేల్ లైన్ వేసుకున్నట్లయితే ఏమైతే అంటే ఈ ఏ లైన్ అనేది స్టెరైల్ లైన్, అంటే అందులోకి వెళ్ళి ఈ పొప్పుడి అనేది రాదు, ఓన్లీ మేల్ లైన్ నుంచి వస్తుంది. సో ఈ ఫీమేల్ లైన్ పైన ఈ మేల్ లైన్ నుంచి వచ్చిన పొప్పుడి రాలి సీడ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కరెక్ట్ నిష్పత్తిలో వేసుకోవాలి. మనకు కావాల్సిన దిగుబడి రావాలి అని అంటే ఈ ఫీమేల్ 4 వరుసలు, మేల్ 2 వరుసలు అట్లా ఉన్నప్పుడు మనకు ఈ విత్తన ఉత్పత్తి అనేది కరెక్ట్ ఉంటుంది. ఇక రైతు సోదరులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఏ లైన్లో విత్తనం అనేది ఏర్పడకూడదు దానంతట అదే, అంటే దాంట్లో ఈ పొప్పుడి అనేది రాకూడదు. ఒకవేళ అటువంటి మొక్కలు ఏమైనా గమనించినట్లయితే రైతు సోదరులు ఎంబటే దాన్ని తీసేయాలి. ఎందుకంటే ధృవీకరణ సంస్థ వచ్చినప్పుడు ఏంటంటే ఈ షెడ్డర్స్ అంటాం మనం, అంటే పాలెన్ షెడ్డర్స్ అంటాం. ఆ పాలెన్ షెడ్డర్స్ యొక్క మొక్కలు ఏమైనా ఉన్నా కానీ దాన్ని వెంబటే తీసివేయాలి. అట్లా తీసివేయడం, తర్వాత కరెక్ట్ సమయంలో నీరిచ్చుకోవడము, అట్లాగే మేల్ లైన్ని ముందుగా కోసేయడం. అంటే మేల్ లైన్లో ఏమన్నా విత్తనం ఏర్పడినా కానీ ఆ మేల్ లైన్లో ఫస్ట్ పానికల్స్ మనం కోసుకోవాలి. కోసుకొని తర్వాత ఫీమేల్ లైన్ని కోసుకోవాలి. సో ఈ కల్తీ కాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విత్తనం ఎవరైతే రైతులు నెక్స్ట్ సీజన్లో సాగు చేస్తారో వాళ్ళకు ప్యూర్ సీడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రైతు సోదరులు ఇటువంటి చిన్న చిన్న మెలకువలు అనేది పాటించాల్సి ఉంటుంది. ధన్యవాదాలండి అనిల్ కుమార్ గారు. మీరు చెప్పిన సలహాలు సూచనలు రైతులు పాటించి మంచి దిగుబడులు పొందాలని ఆశిద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. వేసవి సజ్జ సాగు విత్తనోత్పత్తిలో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో కె శాలిని పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.